జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పెద్ద అహంకారి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ డబ్బులను కొండగట్టుకు ఇచ్చి డబ్బు కొట్టుకుంటున్నాడంటూ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని చెప్పారని, డిపాజిట్లు కూడా రావని తెలిసి టూర్ రద్దు చేసుకున్నారని సటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమాలతో పోలుస్తూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్మాత లేకుండా అంటే ఒంటరిగా బరిలోకి దిగారని, అందుకే ఆయన దారుణంగా విఫలమై ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని గుర్తు చేశారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్ గా నారా లోకేష్ ను కో ప్రొడ్యూసర్ గా పెట్టుకుని గెలిచారని విమర్శించారు. ఇప్పుడు ఏపీలో మంత్రి పదవి వచ్చినా అది సరిపోవడం లేదనే భావనలో పవన్ ఉన్నారని, అందుకే తన రాజకీయ సినిమాను తెలంగాణకు విస్తరించేందుకు ప్రధాని మోదీ అనే కొత్త నిర్మాతను వెతుక్కున్నారని, మోదీ ప్రొడక్షన్ లో ఇక్కడ అడుగు పెట్టాలని చూస్తున్నారని అనిరుద్ రెడ్డి సటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని ఎద్దేవా చేస్తూ ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని చూడటం ఒక హై బడ్జెట్ సినిమా లాంటిదని అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కోసారి 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడి కేవలం 50 కోట్లు కూడా వసూలు చేయలేవని, పవన్ కళ్యాణ్ రాజకీయ సినిమా కూడా తెలంగాణలో అలాగే ఫ్లాప్ అవుతుందని జోసన్ చెప్పారు. ఆంధ్ర నేతల కన్ను మన భూములపై పడకుండా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని, ఇక్కడి వరకు అమాయకులు కాదని అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ అన్నారు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదని ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని, అయినా కానీ ఆయన ఒక యాక్టర్. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్, పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది, ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నారు. మళ్ళా ఇది హై బడ్జెట్. కొన్నిసార్లు హై బడ్జెట్ 1000 కోట్లు పెట్టినవి కూడా 50 కోట్లు రావు. సో ఈ హై బడ్జెట్ గెలుస్తారా ఓడిపోతారా అనేది ప్రజలు నిర్ణయించాలి. ముందు ఆ ఈగో ఇంకా అడ్డం పెట్టుకుంటున్నా అట్లా. నేను కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి మూవీ చూస్తాను, బాలకృష్ణ మూవీలు చూస్తాను, ఏ మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాం. తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోళ కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు, కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణకు వస్తే మనం అమాయకులము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని తెలియజేస్తున్నాం.